రీసెంట్‌గా తొక్కిసలాట ఘటన వలన పోయినటువంటి ప్రాణాలు చాలా ఎక్కువ. ఈ సంవత్సరన్నర, 2.5 సంవత్సరాల కాలంగా. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కాదు, దేశం మొత్తం కూడా చూసుకుందాం. మొన్న బెంగుళూరు ఐపీఎల్ మ్యాచ్‌లో ఫైనల్‌లో గెలిచిన సందర్భంగా అక్కడ కూడా తొక్కిసలాట ఘటన వల్ల చనిపోయారు. అలానే ఒక ఎలక్షన్ టైంలో కూడా ఇలానే జరిగింది. అలానే కుంభమేళాలో కూడా కొంతమంది చనిపోయారని తెలుసు. ఈ ఈ ఘటనలన్నీ కూడా కారణం ఎవరు? అంటే కొద్దిసేపు అంటే ఈటకు సరైన సెక్యూరిటీ అని ఇవ్వకుండా లోపం చూపించినటువంటి ప్రభుత్వానికి కూడా కారణమైనప్పటికీ కొద్దిసేపు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మన గురించి మనం మాట్లాడుకుందాం. ప్రజలు ఇలా అత్యుత్సాహం, ఇలా అనాలోచన పనులు, తొందరపాటు చర్యల వలన ప్రాణాలు పోయినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎంత తప్పు ఉందో అంతకు రెండింతల తప్పు కూడా ప్రజలది ఉంది. వీళ్ళు పోవటమే కాకుండా చిన్నపిల్లలను కూడా తీసుకెళ్తున్నారు. చెప్పాలంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా రోజున తొక్కిసలాట ఘటన. అది అల్లు అర్జున్ ప్లాన్ చేసి చంపింది కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్లాన్ చేసి చంపింది కాదు. అలా జరగాలని ఎవరు కూడా అనుకొని కూడా ఉండరు. కానీ జరిగిపోయింది. ఎందుకు? ఆ ఆ బెనిఫిట్ షోకి చిన్నపిల్లని తీసుకుపోవాల్సిన అవసరం లేదు. అసలు అంత ఉదయాన్నే అంత పొద్దున్నే ఈ ఫస్ట్ షోకే వెళ్ళాల్సిన అవసరం లేదు. అది వెళ్ళకుంటే తర్వాత చూస్తే సినిమా ఏమైనా మారుతుందా? లేదు కదా. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మనము ఎందుకు ఇలా అనాలోచితంగా ఆలోచించకుండా పనులు చేస్తున్నాం? ఒకసారి మనందరం కూడా గమనిస్తే రీసెంట్గానే కాశీబుగ్గ ఆలయంలో దాదాపు 9 మంది భక్తులు చనిపోయారు. అసలు ఆ గుడి ఎంతమంది పడతారు? 2 నుంచి 3 వేల మంది పడతారని అంచనా ఉంది. కానీ అక్కడ దాదాపు 20 నుంచి 25 వేల మంది భక్తులు పోతే ఎక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉంటారా? దీనికి మళ్ళీ పిల్లలను కూడా తీసుకెళ్తారు. అంటే ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని అవమానపరచడానికి కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు. మనము ఆ రోజు ఏదైతే కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది చనిపోయారో ఆ రోజు ఒక హిందూస్కి ఒక స్పెషల్ డే. అయితే ఆ దేవుడు ఆ రోజు వస్తేనే మిమ్మల్ని దీవిస్తాడా? ఆలోచించండి. ఆ రోజు రాకుండా మరుసటి రోజు పోయి మీరు చేసేటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే నిన్న నువ్వు రాలేదు కాబట్టి నాకు ఈరోజు నువ్వు చేసే పూజ వద్దు అని ఏమని అంటారా? వెళ్ళొచ్చు, కాకుండా మన సెక్యూరిటీ కూడా మనం చూసుకోవాలి కదా. దేవుడు మీరు సరే, దేవుడి కోసం మీరు వెళ్ళారు, దేవుడి మీద భక్తితో మీరు వెళ్ళారు, మీ ప్రాణాలు పోకుండా దేవుడు ఏమైనా కాపాడా? దేవుడు 100%గా నీకు ఏది చేయడు. నీ కళ్ళ ముందు ఒకటి ఉంచుతాడంటే దాన్ని సాధించుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. అది భక్తి అయినా లేదంటే ఇంకేదైనా కూడా. నువ్వు ఈరోజు వెళ్ళాల్సిన కార్యక్రమానికి రేపు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమని అంటాడు? ఇది ఇంటర్వ్యూ కాదు కదా, జాబ్ రాదేమో, ఇప్పుడు మిస్ అయితే రేపు ఉండదేమో అనుకోవడానికి. మనుషుల్లాగా కలహాలు, కుట్రలు, కుళ్ళు చూపించేటోడు కాదు కదా దేవుడు. అదే దేవుడు అయినా కావచ్చు, ఏ రిలీజన్ అయినా కావచ్చు, కాదు కదా. ఈరోజు పోవాల్సింది రేపు పోండి. పోనీ మీరు పోతున్నారు, మళ్ళీ చిన్నపిల్లలను కూడా ఎందుకు? ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ అనేది ఉంది కదా, 2 నుంచి 3 వేలు, మహా అయితే ఒక 4 వేలు వేసుకోండి. 4 వేల మంది పట్టే ఆ గుళ్ళోకి దాదాపు 25 వేల మంది పోతే అది ప్రజల తప్ప, ప్రభుత్వం తప్ప? సరే, ప్రజల తప్పు, ప్రభుత్వం తప్పు లేదంటే వీళ్ళది కూడా ఉంది. వీళ్ళు మరీ దారుణంగా చేతులు ఎత్తేసారు. అదొక ప్రైవేటు టెంపుల్, ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే ప్రైవేట్ దేవుడు, ప్రభుత్వ దేవుడు అని ఉంటారా? దేవుళ్ళను కూడా ప్రైవేటీకరణ చేయటం అనేది అసలు దీన్ని ఎట్లా చెప్పాలి అనేది అర్థం కావట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో సనాతని హిందూ గారు ఉన్నారు, మరి ఆయన కూడా ఏ నోరు తెరచట్లేదు. బహుశా ఈ ఈ హడావుడంతా అయిపోయినాక వచ్చి కాశీబుగ్గ ఆలయం మెట్లేమన్నా కడుగుతారేమో తెలియదు. కానీ ప్రభుత్వం కూడా మీ ప్రాణాల కాడికి వచ్చినప్పుడు, మీ ప్రాణాలు పోయినప్పుడు, మీ కుటుంబాలు రోడ్ల మీద పడినప్పుడు చేతులు ఎత్తేసి దులిపేసుకుంది ప్రైవేట్ టెంపుల్ అని. సరే, ఒక విషయం చెప్తాను. ప్రైవేట్ టెంపుల్ అని మీరు ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. ఒకవేళ అన్య మతస్థులు ఎవరైనా కావచ్చు, హిందూస్ కాకుండా ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఆ గుడి పైన ఒక రాయి వేశారు అనుకుందాం, చిన్న రాయి. లేదంటే ఆ గుడి ముందు చేయకూడని పని ఏదన్నా, గుళ్ళో నీసు తినకూడదని ఒకటి ఉంది, ఆ గుళ్ళోకి వచ్చి నీసు తిన్నాడని అనుకుందాం.
దీన్ని రాజకీయం చేసుకోరా? ప్రైవేట్ టెంపుల్ అనేసి వదిలేస్తారా? ఇంక మన సనాతని హిందూ గారైతే గందరగోళం చేస్తాడు. నిజమేనా కాదా? అంటే మన రాజకీయాల కాడికి వచ్చేసరికి అది ప్రైవేట్ టెంపుల్ కాదు, మన స్వలాభం చూసుకునేటప్పుడు అది ప్రైవేట్ టెంపుల్ కాదు, మనకు ఓట్లు పడే అవకాశం ఉన్నప్పుడు అది ప్రైవేట్ టెంపుల్ కాదు. కేవలం ప్రజల ప్రాణాలు పోయినప్పుడు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అదొక ప్రైవేట్ టెంపుల్. ఆయన ఒక ప్రైవేట్ దేవుడు. ఇంత నీచమైన ఆంధ్రప్రదేశ్లో ఇంత నీచమైన రాజకీయ నాయకులు ఉంటున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచించవు. ఒక రాజకీయ నాయకుడి మీదనో రాజకీయ పార్టీ మీదనో తప్పేయటం కాదు, కానీ మన జాగ్రత్త మనం చూసుకోవాలి. అది దేవుడి కోసమైనా మనుషుల కోసమైనా ఎవరి కోసమైనా సరే. మన ప్రాణాల కంటే కూడా దేవుడు వచ్చి, ఇప్పుడు మీరు చనిపోయారు, మీకు బిడ్డలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, డైరెక్ట్గా దేవుడు దిగొచ్చేది చేయడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేవుడు కూడా వాళ్ళ దగ్గరికి అన్నమేం తీసుకురాడు, తీసుకొచ్చే సోర్స్ మాత్రం ఇస్తాడు. చనిపోయిన వాళ్ళకి ఒక పని చేసుకునే గల వయసు కుర్రోడు ఉంటే, నువ్వు ఈ పని చేసుకొని సంపాదించుకొని తినరా నాయన అని పని చేసే ఒక రూట్ అనేది మాత్రమే చూపిస్తాడు, అంతే. ఆ రూట్లోకి ఈడు తెలుసుకొని ఆ రూట్ను ఎన్నుకొని ఆ జాబ్ చేసుకుంటూ సంపాదించుకొని తినడు, లేకుండా ఈడు కూడా వస్తాడు. దేవుడు మన బాగు తర్వాత, మన కుటుంబం తర్వాత దేవుడైనా దెయ్యమైనా ఎవరైనా. కాబట్టి కొందరు మూర్ఖంగా ప్రవర్తించేటోళ్ళు, అది ఏ రిలీజన్ అయినా కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, మూర్ఖంగా ప్రవర్తించకుండా మన గురించి, మన ప్రాణాల గురించి ఆలోచించిన తర్వాత ఏ పనైనా కూడా చేయాలి. ఇలా ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ రూట్లోకి వస్తే, ఇలా మలిగితే మీకు, మీ కుటుంబాలకు, మనందరికీ కూడా చాలా మంచిది. పోయిన ప్రాణాలు తిరిగి రావు, జరిగిన నష్టం మళ్ళీ రికవరీ కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ మన ప్రాణాల కాడికి వచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి, దేవుని కూడా ప్రైవేటీకరణ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు తెలుసుకోండి ఇప్పటికైనా కూడా.